Hello everyone, this is Maruti. In today's video is Premiere Proలో గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి గ్రీన్ స్క్రీన్ అని. అండ్ నెక్స్ట్ క్రియేట్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ అనేది తీసుకోండి. మనం రెగ్యులర్గా తీసుకునే రెజల్యూషన్ అండ్ ఆల్సో సీక్వెన్స్ నేమ్ కూడా ఇచ్చేద్దాం. దెన్ క్లిక్ ఓకే. ఓకే, నేను క్రోమ్లోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ అనేది ఒక వీడియో అనేది తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫ్రీ పిక్ అనే వెబ్సైట్లో ఉంటాయి, దాన్ని టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అనేది టైప్ చేద్దాం. చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయేమో. ఓకే, ఇదే తీసుకుందాంలే, ఇదే కొంచెం బాగుంది. ఈ వీడియో క్లిప్ తీసుకుందాం. క్లిక్ ఆన్ డౌన్లోడ్. ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం వీడియోని. ఓకే, మనం ఈ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయాలి అంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అల్ట్రా క్రీ అని టైప్ చేస్తే అల్ట్రా క్రీ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని ఈ వీడియో క్లిప్ మీదకి డ్రాగ్ చేసుకుందాం. దెన్ గో టు ఎఫెక్ట్స్ కంట్రోల్. కీ కలర్ తీసుకొని ఎక్కడైతే మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉందో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత మనకు ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిందా, ఏ నాయిస్ లేకుండా రిమూవ్ అయిందా చూసుకోవాలంటే ఆల్ఫా ఛానల్లోకి పెట్టుకోవాలి. ఆల్ఫా ఛానల్లోకి పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో పూర్తిగా బ్లాక్ రావాలి. ఎక్కడైనా వైట్ వస్తే అక్కడ నాయిస్ ఉన్నట్టు, అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే గ్రీన్ స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వలేదని అర్థం. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మళ్ళీ రిటర్న్ కాంపోజిట్లోకి మార్చుకోండి. మనకైతే పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. ఓకే, ఈ ఇమేజ్ తీసుకుందాం. దెన్ క్లిక్ డౌన్లోడ్. ఓకే, మనకి డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్ళి మళ్ళీ ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది. ఓకే, మనం ఈ వీడియో అనేది పైకి పెట్టుకుందాం. కింద బ్యాక్గ్రౌండ్ రావాలి కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ ఆల్సో స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. దెన్ ఇప్పుడు మీకు ఎలా ఉందంటే వీడియో బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఫేస్కి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్స్ ప్యానెల్లో ఒలిమెట్రిక్ కలర్ అని ఉంటుంది. ఆ ఒలిమెట్రిక్ కలర్ని బ్యాక్గ్రౌండ్కి ఇచ్చేసి అడ్జస్ట్ చేద్దాం అనమాట.
దానికోసం ఒక లట్ను యూజ్ చేద్దాం. ఈ లట్ని యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఈ వీడియో. ఒకసారి ప్లే చేద్దాం. This is our today's video. Please share and subscribe our channel. Okay, thank you. Thank you.